విజయానంద స్వామి గారు, ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ ఎప్పుడు ఎక్కడ హిందూ ఆలయాల మీద దాడులు జరిగినా సరే దానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, వైసీపీ హయాంలో జరిగిన దాడుల్ని పిచ్చివాళ్ల మీద తోసేసే ప్రయత్నం జరిగింది. లేకపోతే ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ రాకుండా, దానికి అంత ఫోకస్ ఉండకుండా ఉండేందుకు జనం కుట్రగా చెప్పేస్తుంటారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు కట్టుబడి ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన సంరక్షణ ఏదైతే ఉందో అవన్నీ పక్కదారి పట్టాయి అన్నది ఒక అనుమానం. అందులో ముఖ్యంగా కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన అన్నదాన సత్రాలని కూల్చివేసిన క్రమంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎలా చూస్తారు? నిజంగానే హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, కానీ మరి ఇంకెప్పటికీ సంఘటితం అవుతారు అన్నది ఒక సమాధానం రావాలి. హిందువులు సంఘటితం అవుతున్నారండి. హిందువులు సంఘటితం అవుతున్నారనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, జనవరి 5న జరిగినటువంటి హైందవ శంఖారావం. ఆ శంఖారావం కార్యక్రమంలో 1,00,000 మందో 50,000 మందో వస్తారు అంటే దాదాపు 5 లక్షల పైన జనం వచ్చారు. కొన్ని లక్షల మంది స్పందించారు. ఇప్పటి వరకు హిందువుల సహనాన్ని మాత్రమే ప్రభుత్వాలన్నీ చూశాయండి. అవసరమైతే క్షాత్రాన్ని కూడా చూస్తారు. ఎందుకంటే తమ దేవాలయాల్ని సంరక్షించుకోవడం హిందువులు తమ అందరి బాధ్యతగా భావిస్తున్నారు. వీళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా మేమంతా హిందువులం అనేటువంటి భావజాలం క్రిందికి వస్తున్నారు. దానికి సూచనలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సంతుష్టీకరణ రాజకీయాల్లో హిందువులే పావులవుతున్నారు, హిందువులే బలవుతున్నారు. ఇది కాదనలేనటువంటి సత్యం. అయితే ఇప్పటి వరకు వీళ్ళు సహనం వహించారండి. ఇకనైనా తెలుసుకుంటారు అని. కాబట్టి హిందువులకి ఓటు హక్కు ఉంది, హిందువులకి మనోభావాలు ఉన్నాయి, హిందువులకి తమ ధర్మం యందు నిష్ఠ ఉంది అని పాలకులు తెలుసుకుంటారు. పొరపాటున జరిగినవైతే క్షమిస్తామండి. ఇది ఇంటెన్షనల్ గా జరిగినవైతే మాత్రం ఎవరూ వాళ్ళని క్షమించలేరు. గత ప్రభుత్వంలో జరిగినా, ఈ ప్రభుత్వంలో జరిగినా, మరి ఏ ప్రభుత్వంలో జరిగినప్పటికీ హిందూ వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏవైనా ఇంటెన్షనల్ గా జరిగితే హిందూ సమాజం ఉపేక్షించేటువంటి స్థితిలో నేడు లేదు. రైట్. రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో ఉండే భూములు అవి ఇంకా అటవీ శాఖ భూములా, లేకపోతే అక్కడ సంబంధించిన టెంపుల్ ల్యాండ్స్ అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేని సందర్భంలో ఇలా అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం కానివ్వండి, కూల్చివేసి ఇప్పటికి దాదాపుగా ఇంతకాలమైనా సరే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఉంది అన్న విషయంలో ఇప్పుడు మీరు దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే సంఘటితమైతే అంత అంటే ఏమంటారు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందంటారా? ప్రభుత్వము ఈ విషయంలో దిగి వచ్చినట్లుగానే తమ తప్పు తాము తెలుసుకున్నట్లుగానే మేము భావిస్తున్నామండి. ఎందుకంటే బహిరంగంగా క్షమాపణ చెప్పటము, తర్వాత 2 నిర్మాణాలని పునర్నిర్మాణం చేయటము ఇది. అయితే ఇది అధికారుల నుండి జరిగినటువంటి విషయమా, లేక ప్రభుత్వము పద్ధతి ప్రకారం చేసినటువంటి విషయమా తెలియవలసినటువంటి విషయం ఉంది. దీని మీద మనం తొందరపడి ఏమీ మాట్లాడలేము. అధికారుల తప్పైతే సవరించుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఫారెస్ట్ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా కఠినతరంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి 2 ఎకరాల భూమి ఉందండి. బ్రిటిష్ గెజెట్ లో కూడా 2 ఎకరాల భూమి ఉన్నట్లుగా ఉంది. అయితే తర్వాత కాలంలో కేవలం 1 ఎకరానికి మాత్రమే ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది. మిగిలిన 1.5 ఎకరం ఏమైందనేటువంటిది తెలియదు. తర్వాత కాశీనాయన క్షేత్రం అయితే దాన్ని ఆనుకొని ఉంది. అక్కడ నరసింహస్వామి వారికి బండ్లదారి ఉందండి బ్రిటిష్ వాళ్ళ టైం నుండి కూడా. కాశీనాయన్ని మిగతా అవధూతలతోనూ, లేకపోతే మిగతా దర్గాలతోనో, మసీదులతోనో, చర్చిలతోనో పోలిక పెట్టడం అనేటువంటిది అవివేకమైనటువంటి పని అండి. 1970-80 ప్రాంతాల్లో రాయలసీమలో కరువు ఉన్న ప్రాంతంలో ఆయన అన్నదానాలు చేయించాడు. సమాజంలో ఉన్నటువంటి సమస్యకు సమాజం ద్వారానే సమాధానం చెప్పించాడండి. ఆకలి సమస్య సమాజానికి సంబంధించింది, అన్నం పెట్టడం సమాజం ద్వారానే జరిగింది. కంతల గుడిసెలో కూడా 1 బస్తానో 1/2 బస్తానో కాశీనాయన కోసం ప్రక్కన తీసి పెట్టడం ఆ ప్రాంతాల్లో జరుగుతుందండి. సామాన్యమైన ప్రజలు ఈ అన్నదానాల్లో భాగస్వాములు అవుతారు. కొంతమంది రౌడీలు గాను, గుండాలు గాను, తిరుగుబోతులు గాను ఉండేటువంటి వాళ్ళంతా కూడా
కాశీనాయన పాదాలు పట్టుకున్న తర్వాత వారు మారిపోయి సమాజ సేవలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఈ రోజుకి కూడా దారి వెంట వెళ్తున్నటువంటి వారిని పరిగెత్తుకొని వెళ్ళి పిలిచి భోజనం పెడుతున్నారు. కాబట్టి కాశీనాయన క్షేత్రాన్ని ఆయన అక్కడ కూర్చొని ఉన్నారండి. కాశీనాయన గారి సమాధి ఉంది అక్కడ సమాధి లేకపోతే కేవలం అన్నదానం అయితే మేము ఒక 4 కిలోమీటర్ల యువతలకు వచ్చి మేము ఏదన్నా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన క్షేత్రం ఉంది కాబట్టి, ఆయన అధిష్టానం ఉంది కాబట్టి దానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. కాశీనాయనతో మిగతా వాటిని పోలిక పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదండి. విజయభాస్కర్ గారు, ఆయనకి కులానికి కూడా అతీతంగా అన్ని కులాలలోనూ ఆయన భక్తులు ఉన్నారండి. కర్ణాటక నుండి, తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వస్తుంటారు. ఈ 6 జిల్లాల నుండి మరీ ముఖ్యంగా చాలా అత్యధికంగా వస్తూ ఉంటారండి.